ఇలాంటి పాటల్ని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా ఈ అన్నమయ్య కానీ, పాండురంగ మహత్యం కానీ, ఆదిశంకర ఇలాంటి వాటికి మీరు మంచి పదాలను చేకూర్చారు. ముందుగా భగవద్గీత శ్లోకాలు తెలిసిన జాతస్యకి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం చోచితుమ. తెలిసిన ఆఫ్ చేసేయండి. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి అనేది అర్థమైన, అంటే బాల్యం ఎలాగో, కౌమారం ఎలాగో, వృద్ధాప్యం ఎలాగో, మరణం కూడా అలాంటిదే అని భగవద్గీతకారుడు చెప్పాడు. పుట్టిందంతే గిట్టక తప్పదు, గిట్టిందంతే పుట్టక తప్పదు చెప్పాడు. అవన్నీ తెలిసినా కూడా ఒక్కొక్కరు డిజపేర్ అయినప్పుడు, మన కంటి నుంచి కనుమరుగు అవుతున్నప్పుడు, ముఖ్యంగా జానకమ్మ గారు అసలు 7 గంటల ఆ ప్రాంతంలో సాయంత్రం ఆ వార్త వినగానే ఆమె కంఠం మోగిపోయింది, నా మనసు మోగిపోయింది. ఒక 4-5 గంటలు దిక్కుతోచకుండా అయింది. 88 ఏళ్ళు, శారీర ధర్మం అన్నీ తెలుస్తున్నాయి, కానీ కొందరి విషయంలో అవి పనిచేయవు. బాలుగారు పోయినప్పుడు కానీ, ఘంటసాల గారు పోయినప్పుడు నేను మైసూరులో ఉన్నా, 24 అవర్స్ అసలు నిరాదీక్షలాగా అసలు అలా ఉండిపోయాను. అలాంటి, అంటే భారతదేశంలో సినిమా తీసే అన్ని భాషల్లో పాడిన గాయని జానకమ్మ, ఒక అద్భుతం. అంతే, ఆమెతో నాకున్న అనుబంధం చాలా ఎక్కువ. మేము చిన్నప్పుడు అంటే 71, 72 ఆ ప్రాంతంలో మా అన్నయ్య శ్రీ వేదవ్యాసంలో ఓం మహాప్రాణదీపం శివం శివం ఈ పాట రచయిత. ఆయన జానకమ్మ గారికి ఫ్యాన్. ఎంత ఫ్యాన్ అంటే మా ఇంట్లో 2 ఫోటోలు ఉండేవి. మా బ్రదర్ జానకమ్మ గారి ఫోటో, నేను ఘంటసాల గారి ఫోటో. ఈ 2 ఫోటోలు ఉండేవి అంతే. నేను తిరుపతి దేవస్థానంలో హరికథ కళాకారుడిగా పనిచేసినప్పుడు మామూలుగా హరికథలు కొన్ని 100,000 హరికథలు చెప్పుకుంటాం. ఆ హరికథలు చెప్పిన సందర్భంలో హరిదాసుకు ఒక పూలమాల వేస్తారు మామూలుగా. ఆ సంప్రదాయాన్ని నా కథలో నేను బ్రేక్ చేసి, నాకు వచ్చిన ప్రతి పూలమాలని పక్కన పెట్టుకొని దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఘంటసాల గారి ఫోటోకి వేసేవాడిని. అన్నగారికి జానకమ్మ అంటే అంత ఇష్టం. బాలభారతం సినిమా వచ్చిన రోజుల్లో మా బ్రదరు, మేము తిరుపతిలో ఉన్నాం, బ్రదర్ జానకమ్మను చూడాలనిపిస్తుంది, చెన్నై వెళ్ళిపోదామా అన్నాడు. చెన్నైకి వెళ్ళిపోయాం అంతే, ట్రైన్ ఎక్కి. జానకమ్మ గారి అడ్రస్ తెలియదు, ఫోన్ నెంబర్ తెలియదు, ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏం తెలియదు. మద్రాసులో పడి అట్లా పాండి బజార్లో వాయిని స్టూడియో దగ్గర అక్కడ పిచ్చోళ్ళు మాది తిరుగుతున్నాం. జానకమ్మ గారి ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు పోవడం, జానకమ్మ ఎంత జానకమ్మ ఎన్నయ్యా ఇదల్లా అని వాళ్ళందరూ అంటుంటే, మొత్తానికి ఏదోలాగా బాలభారతం తీస్తున్న సంస్థకు వెళితే అక్కడ ఆ ప్రొడ్యూసర్ గారు మా తపన చూసి ఆయన నెంబర్ చెప్తే అక్కడి నుంచి జానకమ్మ గారి ఇంటికి వెళ్ళాం. జానకమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించారు, చాలాసేపు మాట్లాడారు. మా అన్నయ్య ఆ పాటలన్నీ చెప్తుంటే నేను అక్కడే జానకమ్మ గారి కంటే కూడా వాళ్ళ మామగారు ఉన్నారు, డాక్టర్ ఫణి చంద్రశేఖర్ గారు. ఆయన 2-3 నిమిషాల్లో వేదిక పైన జవహర్లాల్ నెహ్రూ కింద, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కింద, జాకీర్ హుస్సేన్ కింద, ఇందిరాగాంధీ, అసలు డిఫరెంట్ క్యారెక్టర్స్ 4 minutes లోపల అలాగే గెటప్తో వచ్చి అలా మాట్లాడడం. ఆ ప్రోగ్రాం గురించి జానకమ్మ గారు మాకు చెప్పారు. డాక్టర్ చంద్రశేఖర్ గారు అక్కడ ఉన్నారు. ఆయన ఈ వివరాలని చెప్తుంటే వాళ్ళ చిన్ననాటి విషయాలు మాకు చెప్పారు. జానకమ్మ గారు, ఈ ఫణి చంద్రశేఖర్ గారు ఒక వెహికల్ పెట్టుకొని ఆ వెహికల్ లోపల వెళ్ళి ఊరు ఈ ప్రదర్శనలు చేసేటప్పుడు మధ్యలో జానకమ్మ గారు పాటలు పాడేది. ఆ వివరాలని చెప్పారు. ఆమె భర్తను పరిచయం చేశారు.
ఆమె కొడుకుని పరిచయం చేశారు. ఆమెతో చాలా అనుబంధం ఉంది. చెప్తా పోతే ఇది మోనో యాక్షన్ లాగా నేను ఒక్కటే చెప్పాల్సి వస్తుంది జానకమ్మ గారి గురించి. అయితే ఆవిడ పేరు వచ్చిన పాటల్లో అభేరి రాగంలో నీలీలా పాడే దేవ ఒకటైతే దానికి పూర్తి కాంట్రాస్ట్ కీరవాణి రాగంలో సిరిమల్లే పువ్వు. సో ఈ రెండు కూడా చరణాలు ఒకసారి మీరు పాడి వినిపించండి. దీని ముందు నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నీలీల పాడిన దేవ అనే పాట అసలు భారతదేశంలో ఒక అద్భుతం. అది అదే ఆమె పాడారు. ముందు దానికి ముందు ఒక స్క్రీన్ ప్లే, గాడ్స్ స్క్రీన్ ప్లే ఏంటంటే ఆమె చిన్నప్పుడు పళని స్వామి అనే ఒక నాదస్వర విద్వాంసుని దగ్గర సంగీతం నేర్చుకున్నారు. అంటే అంతే. ఆ తర్వాత ఆమె పెద్దగా మళ్ళీ మ్యూజిక్ కాలేజీకి వెళ్ళినట్టు కానీ నాకు ఆ విషయం ఆవిడ మాటల్లోనే ఒకసారి విందామండి. ఒకసారి ప్లే చేయండి. జానకి గారు మాట్లాడిన బయట ఇంట్రెస్ట్ ఉండేదిగా. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం లేదు. ఊరికే వెళ్ళడం రావడమే. 1-2 కీర్తనలు వచ్చినాయేమో అక్కడ కొవ్వూరులో, అంతే. ఏం నేర్చుకోలే. ఎంతసేపటి చిన్నప్పటి నుంచి నాకేంటంటే ఈ రికార్డులు విని పాడుతూ ఉండడం, సినిమా పాటలు అంతా లతా మంగేష్కర్ రికార్డ్సే. లతా మంగేష్కర్ కంఠం నా గురువు, అంతే. ఆవిడ గొంతు నా గురువు అన్నమాట. నాకు పెళ్లి కాకపోయినా కూడా మా మామగారితో బాగా చనువైంది. వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. వెళ్ళేప్పుడు ఒకసారి మా మామగారు అక్కడ ఉన్నప్పుడు ఆయన జేబులోంచి మా ఆయన ఫోటో ఒకటి కింద పడింది. ఆ ఫోటో నాకు మామగారికి తెలియకుండా దాచిపెట్టుకున్నా. ఆ ఫోటో చూస్తే ఎందుకో నాకు తెలీదు, ఎన్ని జన్మల బంధం అది దాచుకున్నాను నేను. వెళ్ళాను కానీ ఇంట్రెస్ట్ ఉండేది కదా. చూసారు ఆ రకంగా. అంటే ఇది నాదస్వరంలో సింగార వేళనే దేవ అని తమిళంలో ముందు ఈ బాగా హిట్ అయిన పాట. నాదస్వరంతో నాదస్వరం ఆ పాటలో ఎంత పాపులరో ఈవిడ గొంతు కూడా అంత పాపులర్. రెండు కూడా చిన్నప్పుడు గురువు గారికి దగ్గర నేర్చుకోవడం వల్ల నాదస్వరం పాట రావడం, దాంట్లోనే ఆమె టోటల్ జగల్బందీ అని చెప్పుకోవాలి. గురు కటాక్షం అనేది అక్కడ ఉంది. అది కరెక్ట్. ఆ సింగార వేళనే దేవ అదొక చరణం, ఈ నీలీలా పాడేది, అవి రెండు కలిపి ఒక చరణం చెప్పండి, పాడండి.